దేవీ నవరాత్రులలో ఏడవ రోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లమన్నం ఎంతో సింపుల్‌గా పాలనేది విరగకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు దాకా బియ్యం తీసేసుకొని, అందులో వాటర్ వేసి మంచిగా వాష్ చేసుకున్న తరువాత, ఒక కప్పు బియ్యానికి 2 కప్పుల దాకా వాటర్ వేసుకొని, కుదిరితే ఒక అర్ధగంట సేపు నానబెట్టేయండి. లేకపోతే నార్మల్‌గా పొయ్యి మీద పెట్టేసుకొని అన్నం ఉడికించుకోండి. ఆలోపు మనము 2 స్పూన్ల దాకా నెయ్యి వేసేసుకొని, జీడిపప్పు మరియు కిస్మిస్ పలుకులు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము 1:30 కప్పుల దాకా పాలను తీసుకొని, ఒక పొంగు వచ్చాక అందులో మనము ఒక కప్పు దాకా ఉడికించుకున్న రైస్‌ని వేసుకొని, ఒక 5 నిమిషాల తరువాత అందులో 1 టేబుల్ స్పూన్ దాకా యాలకుల పొడి మరియు ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు మరియు కిస్మిస్ పలుకులు వేసుకోవాలి. ఇవంతా దగ్గరికి వచ్చేలోపు మనము ఒక 3/4 కప్పు దాకా బెల్లం తీసుకొని అందులో కొన్ని వాటర్ వేసుకొని మొత్తం కరిగించుకోవాలి. బెల్లం పాకం అనేది చల్లారాక ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ మరియు పాలలోకి వేసేసుకొని ఒకసారి కలిపి మరలా ఒక 5 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసుకొని ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం లేదా బెల్లం అన్నం అనేది రెడీ అయిపోతుంది. ఒక్క అన్నం వండేసుకొని పరమాన్నం, దద్దోజనం, పులిహోర ఎలా చేసుకోవాలో నా ఛానల్లో ఉంది. కింద లింక్ ఇస్తాను, చూసేయండి.